స్వస్థత వరాలు ఉన్న భక్తులారా, స్వస్థతలుంటే స్వస్థత భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నారా నాన్న? కరోనాతో లక్షల మంది చచ్చిపోతున్నారా చిటికన్నలో. బైబిల్ రాని నీవు నిన్ను పట్టుకోవాలంటే నేనే పట్టుకోవాలి, మరి ప్రపంచంలో ఎవరు పట్టుకోలేరు మిమ్మల్ని. సిగ్గుపడండి. అంతా మోసం. దేవుడు నీకు కనబడితే బతకవు, కానీ దేవుడిని చూశానని మాట్లాడుతున్నావు. దేవుని పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వటం మానేశాడు. ఇప్పుడు నాకు ఆ వరం ఉంది అని ఒక స్వస్థత వరం చెప్తావు. ఇదైనా బయటకు కనబడే వాటిని, కుంటివాడికి కాళ్ళు ఇవ్వలేవు, గుడ్డువాడికి కన్ను ఇవ్వలేవు, మరణించిన వాడిని లేపలేవు. కనుక ఎక్కడో కనబడిన వ్యాధి పోయింది అని చెప్పి నమ్మించి అన్యాయం చేస్తున్నావు. దేవుడికి, వాక్యానికి అన్యాయం చేస్తున్నావు, దేవుడికి అన్యాయం చేస్తున్నావు, పరిశుద్ధాత్మ దేవుని మోసగిస్తున్నావు. ఎందుకంటే వరాలు లేవని ఇంత ఖచ్చితంగా ఈ కాలంలో నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రపంచాన్ని కరోనా కబలిస్తున్నప్పుడు స్వస్థత బోధకులందరూ ఏమయ్యారు? కట్టగట్టుకుని ఎక్కడికి పోయారు? అసలు స్వస్థత అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, అది ఎప్పుడు వస్తుంది, అది హీల్ జరిగితే ఎలా జరుగుతుంది అని బైబిల్లో ఉన్న నాలెడ్జ్, హీలింగ్కి సంబంధించినటువంటి థీరీస్ అక్కడికి ఓనామహాలు కూడా. ఏమంటే ఇలాంటి వాళ్ళు దేశంలో ఉన్నారు, ప్రపంచం నిండా ఉన్నారు. అలా యేసుక్రీస్తు